హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను 3 లో కాస్ట్ కిచెన్ ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను. అవి నిజంగా వర్క్ అవుతాయా, జస్ట్ హైప్ మాత్రమేనా అని చెక్ చేసి అయితే ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనమైతే కిచెన్లో ఎక్కువగా వాడేది డిష్ సోప్ కదా. ఇంకా సోప్ అందరికీ పడక చేతులు అయితే డ్యామేజ్ అయిపోయి సెన్సిటివ్ అయిపోతుంటాయి కదా, ఘాట్లు పడిపోయి ఇరిటేషన్గా ఉంటుంది. ఇంకా అందుకోసం అయితే ఈ ప్రాబ్లం నుంచి నేను ఒక సొల్యూషన్ అయితే వెతుక్కున్నాను. అదేంటంటే ఈ సిలికాన్ హ్యాండ్ గ్లౌజెస్. మనం బోల్ తోముకునేటప్పుడు కానీ, స్టవ్ వాష్ చేసుకునేటప్పుడు కానీ, సింక్ వాష్ చేసుకునేటప్పుడు కానీ ఇవైతే మనం యూజ్ చేసుకోవచ్చనమాట. ఇంకా ఇవి వేసుకుంటే మనకి ఎలాంటి స్క్రబ్బర్ అయితే అవసరం లేదు. చూడండి, ఇవొచ్చేసి మెటీరియల్ మనకి సిలికాన్ మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేశారు. క్వాలిటీ వైజ్ అయితే మనకు మంచిగానే మందంగానే ఉన్నాయని చెప్పాలి ఈ గ్లౌజెస్ వచ్చేసి. ఇంకా చూడండి, మన వీటిపైన మనం డిష్ వాషర్ లిక్విడ్ ఏసేసుకొని ఇంకా గిన్నెలు తోముకోవడమే. మనకు వీటి వల్ల ఇంకా మనకు చేతులకి గిట్లు పడిపోవడం, సెన్సిటివిటీ సోప్ వల్ల సెన్సిటివిటీ ఉంటుంది కదా, అలాంటి ప్రాబ్లమ్ నుంచి అయితే తప్పించుకోవచ్చు. ఇంకా మనకు వాటర్ చిట్లిపోవడం, ఆ ఇరిటేషన్ అంతా కూడా ఎలాంటి ఇరిటేషన్ ఉండకుండా మంచిగా ఉంటుందన్నమాట. నాకు ఈ గ్లౌజెస్ వచ్చేసి 70 రూపీస్ అలా పడింది. మనం ఇంత చిన్న ఇన్వెస్ట్మెంట్తోనైతే మన చేతులను అయితే మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, వెట్ అవ్వకుండా. ఇంకా మనకు డిష్ వాషర్ నుంచి ఇరిటేషన్ అది లేకుండానైతే మనం కాపాడుకోవచ్చు. ఇంకా మన వర్క్ అయిపోయిన తర్వాత జస్ట్ మనం వీటిని అలా మనం ఆరేసుకుంటే సరిపోతుంది, డ్రై అయిపోతాయి ఈజీగానే. ఇంకా సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి స్క్రబ్బర్ అన్నమాట. స్క్రబ్బర్ మనకి ఎలాంగ్ విత్ కంటైనర్ అయితే వస్తుంది. మనం ఇందులోనైతే డిష్ వాషర్ లిక్విడ్ అయితే వేసేసుకొని ఇంకా మనం గిన్నెలు తోముకేసుకోవచ్చు అన్నమాట. అంటే మనం లిక్విడ్ అప్పుడు వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా, సో వన్స్ ఇందులో మనం ఫిల్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది యూసేజ్కి. జస్ట్ మనం పైన మనకు బటన్ టైప్లో ఉంది కదా, జస్ట్ ప్రెస్ చేసామంటే అలా లిక్విడ్ అయితే కిందకు వచ్చేస్తుంది. ఈ విధంగానైతే మనం స్క్రబ్బర్ని యూజ్ చేసేసుకొని గిన్నెలు అయితే వాష్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ స్క్రబ్బర్ని మనం గిన్నెలు తోముకోవడానికే కాకుండా మనం సింక్ వాష్ చేసుకోవడానికి కూడా అయితే బెటర్గా ఉంటుందని చెప్పాలి. సింక్ వాష్ చేసుకోవడానికి చూడండి, నార్మల్గానైతే బ్రష్తోని వాష్ చేసేటప్పుడు కొంచెం బ్రషెస్ అవి ఉంటాయి కదా, దానికి అంతా కూడా అటు ఇటు చిల్లుతుంటుంది కదా, కండ్లలో ఇట్లా పడుతూ ఉంటుంది. సో అందుకోసం అయితే ఈ స్క్రబ్బర్ అయితే యూజ్ఫుల్ అని చెప్పాలి సింక్ వాషింగ్ కోసం. అలాగే ఇంకా మనం అందులో సోప్ లిక్విడ్ వేసిన తర్వాతనైతే లీక్ అయిపోవడం అలాగా ఏం లేదు. వన్స్ మనం సోప్ లిక్విడ్ అయిపోయిన తర్వాత కూడాను మనం ఈజీగా ఫిల్లింగ్ చేసుకోవచ్చు. చూడండి, మనకు వెరీ హ్యాండీగా ఉంది, మంచిగా పట్టు గ్రిప్ అనేది మంచిగా ఉంది. మనం గట్టిగా వాష్ చేసినా కూడా స్క్రబ్బర్ క్వాలిటీ అయితే మంచిగానే ఉందన్నమాట. ఎలాంటి డ్యామేజ్ అయిపోవడం అలాగా ఏం లేదు. నేను బాగా గట్టిగా రాకి అయితే చూశాను. ఇంకా మనకు గిన్నెలలో ఆయిల్ స్టెయిన్స్ ఎక్కువ ఉంటాయి కదా, కొంచెం డర్ట్ ఎక్కువగా ఉన్నవి, బాగా మురికి పట్టిపోయిన గిన్నెలు కూడా ఈ స్క్రబ్బర్తోనైతే మనం వాష్ చేసేసుకోవచ్చు. కొంచెం హ్యాండీగా ఉంది ఇది వచ్చేసి. ఈ స్క్రబ్బర్ సింక్ వాషింగ్ కోసం బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి కిచెన్లో ఎప్పుడూ సింక్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది కదా, సింక్లో చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ పడి అవి పైప్లో బ్లాక్ అయిపోయి సింక్ అయితే బ్లాక్ అవుతుంది. మనం చిన్నవే ఫుడ్ పార్టికల్స్ అని వదిలేస్తాం, కానీ అవే రేపు పెద్ద ప్రాబ్లమ్ అయితే క్రియేట్ చేస్తాయి. సో దానికోసం అయితే నేనైతే ఒక ప్రోడక్ట్ని అయితే తీసుకున్నాను. వెరీ లో బడ్జెట్ అని చెప్పాలి ఇదైతే. ఇది వచ్చేసి సింక్ స్ట్రైనర్ అనమాట. మనకు చూడండి ఈ విధంగానైతే వచ్చేసింది. ఇంకా మనం ఇది పెట్టేసుకున్నామంటే మనకు చిన్న చిన్న రైస్ పార్టికల్స్ కానీ ఫుడ్ పార్టికల్స్ ఏవైనా సరే ఇందులోనే ఆగిపోతాయి అన్నమాట. జస్ట్ వాటర్ మాత్రం డ్రైన్ అయ్యి పైప్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం చిన్నదే అని వదిలేసినాయి మనకు రేపు పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసి ప్లంబర్ దాకా వెళ్ళాల్సి వస్తుంది. అందుకోసమని ఈ చిన్న ఇన్వెస్ట్మెంట్ అయితే మనకు రేపు పెద్ద సమస్య నుండి తప్పిస్తుందని చెప్పాలి. ఇంకా ఈ విధంగా మనం ఫుడ్ వచ్చేసిన తర్వాత ఈ విధంగా మనకు హ్యాండిల్ ఉంది కదా, హ్యాండిల్తో తీసేసుకొని ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇదైతే ఈ విధంగా పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇంకా ఎవ్రీ కిచెన్ సింక్కి అయితే ఇది ఈజీగా ఫిట్ అయిపోతుందని చెప్పాలి. ఆల్రెడీ బ్లాకేజ్ పైపులలో ఉంటే మాత్రం ఇది పనిచేయదు, కానీ పైపులు నీట్గా ఉండి మనం ముందు నుంచి జాగ్రత్త కోసం అయితే ఇది వాడుకోవచ్చు. ఇది ప్రివెన్షన్ కోసం వర్క్ చేస్తుంది. ఇది ప్రోడక్ట్ వచ్చేసి నాకు అరౌండ్ 70 రూపీస్ అలా పడింది. ఫైనల్గా ఈ 3 ప్రోడక్ట్స్కి అయితే రేటింగ్ ఇచ్చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి గ్లౌజెస్ 10/10 ఇచ్చేయచ్చు, యూజ్ఫుల్ ప్రోడక్ట్. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి స్క్రబ్బర్ 8/10 ఇవ్వచ్చు. సింక్ స్ట్రైనర్ 10/10 ఇవ్వచ్చు, యూజ్ఫుల్ ప్రోడక్ట్. ప్రోడక్ట్స్ యూజ్ఫుల్ అనిపిస్తే చెక్ చేయండి, లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇలాంటి కాంటెంట్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.